ఓమే ఓమే రమణ మే ఏ మే ఓమే జంపర్ మే జంపర్ మే జంపర్ మే. హలో గాయ్స్, బెంగళూరులో ఉన్న మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఈరోజు రిసార్ట్కి వచ్చేసాము. ఈ రిసార్ట్ నేమ్ వచ్చి లాగో ఫార్మ్స్. చూద్దాం రండి లోపల ఎలా ఉందో. గేట్ దగ్గరికి రాగానే లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి హ్యాండ్కి ఒక బ్యాండ్ అయితే వేసేశారు. అలా లోపలికి వచ్చామో లేదో మా ఫ్రీ టికెట్ ఇషా పాప ఎలా పరుగులు పెడుతుందో చూడండి. రిసార్ట్కి వచ్చాం కదా అని అంత హెవీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇక్కడ ఇండోర్ గేమ్స్ మనకి అపార్ట్మెంట్స్లో ఎలా ఉంటుందో అలాగే కొంచెం లిమిటెడ్గానే ఉంటాయి. అలాగే యాక్టివిటీస్ కూడా చాలా తక్కువ. మేము ఈ రిసార్ట్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అంతా కలవడానికి, అలాగే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మాకు ఒక మంచి సేఫ్ ప్లేస్ కావాలి. అందుకే యాక్టివిటీస్ లేకపోయినా కూడా జస్ట్ టైం స్పెండ్ చేయడానికి వన్ డే అవుటింగ్ లాగా బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని చూస్ చేసుకోవడం అయితే జరిగింది. మేము ఇక్కడ డే అవుటింగ్ తీసుకున్నాము. అంటే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే మనం ఇక్కడ ఉండొచ్చు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మనం నైట్ కూడా స్టే చేయాలి అనుకుంటే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే టెంట్స్ కూడా వాళ్ళు వేసిస్తారు. సో దానికి వేరే ప్రైజెస్ ఉంటాయన్నమాట. మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. మేమే లేట్గా వచ్చాము. మేము కూడా వచ్చేసాం. ఈ కేక్ కటింగ్ ఎందుకు అంటే ఆల్రెడీ బర్త్డేస్ ఈ మంత్లో జరుపుకున్న వాళ్ళకి, అలాగే అప్కమింగ్ బర్త్డేస్ అంటే ఈ మంత్లో ఇంకా జరుపుకోవాల్సిన వాళ్ళకి కలిసి కేక్ కటింగ్ అన్నమాట. ఇలా కేక్ కటింగ్ అయిందో లేదో అలా భార్గవి అండ్ శేఖర్ వచ్చి వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే మాతో షేర్ చేసుకున్నారు. అదే వాళ్ళు పేరెంట్స్ కాబోతున్నారంట. సీరియస్గా ఇదైతే మాకు 4 months నుంచి ఎవ్వరికీ తెలియదు. Bhargavi became pregnant. Becoming pregnant. Became. కేక్ పెడతారు రాయాలిగా. అయ్యా భార్గవికి 4వ నెలంట. మీరందరూ కుటుంబంతో సగల అంతే మేమందరం ఆశీర్వదించాం. మీరు కూడా చేయండి. కుటుంబంతో సగల ఆమెది చెప్పడానికి ఆర్గనైజ్ చేసింది. గ్యాప్ ఉండకూడదు. అయిపోయిందా గ్యాప్ 3 months మన పెళ్ళిళ్ళు కూడా అట్టే అయింది. అందరండి గ్రూప్ ఫోటో. సూపర్ సూపర్. అలా ఇండోర్ గేమ్స్కి వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులోనే మనకి క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, ఇంకా లోపల ఏవో చాలా ఉన్నాయి. దానికి ఆపోజిట్లో మనకి డైనింగ్ ఏరియా అయితే చూడొచ్చు. అలా కొంచెం ముందుకొస్తే ఇక్కడ మనకి యాక్టివిటీ ఏరియా అన్నమాట. బట్ యాక్టివిటీస్ అంతగా ఏమీ లేదు. మనకి రాగానే ఇక్కడ కొంచెం బాహుబలి లెవెల్స్లో బాణాలు వేయడానికి ఇది కనిపిస్తుంది. ఇది తప్పక అక్కడ అంతగా ఇంకేం లేదు. వాలీబాల్ అట్లా ఆడే వాళ్ళకైతే మెస్ ఉంది, ఆడొచ్చు. అంతకు మించి వేరే ఏమీ లేవు ఇక్కడ.
ఇక మా అందరికీ ఫేవరెట్ పార్ట్ ఏమైనా ఉందా అంటే ఈ స్విమ్మింగ్ పూల్ అనమాట. వచ్చేసాం ఇంకా రచ్చ రచ్చ ఉంటుంది. హాయ్ గైస్, జరో భలే మునవుతున్నారా ముచ్చటగా. బాబా బాబా హలో ఎలా వచ్చారా? ఏయ్ హాయ్ చాము. హాయ్ హాయ్. లవ్ ఏదో కనిపించింది అడిగి ఓయమ్మా ఏదో కనిపించింది బ్రో. లవ్ చూశారు కదా, పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్లో మంచిగా ఎంజాయ్ చేశాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయిపోయింది. సో స్నాక్స్కి వెళ్ళేసి ఏమైనా మంచిగా ఉంటే తినేసి ఇంకా బ్యాగులు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. మొత్తానికి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళే టైం వచ్చేసింది. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.